డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డియర్ స్టూడెంట్స్, మీరు నీట్ రాయలేదా? రాసి నీట్లో క్వాలిఫై అవ్వలేదా? ఏం పర్వాలేదు. మీకు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉంటే మీరు డాక్టర్ అవ్వచ్చు. దానికి ఒక మార్గం ఉంది. అది BNYS, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి. దీని ద్వారా కూడా మీరు డాక్టర్ అవ్వచ్చు. నీట్ రాయాల్సిన అవసరం లేదు, క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీటు ఇస్తారు. ఇది మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే BNYS కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ లిస్ట్లో మొత్తం 166 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఇద్దరు స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. టోటల్గా ఈ లిస్టులో 166 మంది స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యారు. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వివరాలు. మన రాష్ట్రంలో 100 BNYS సీట్లు ఉన్నాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్లో 166 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇంచుమించుగా అందరికీ సీటు వస్తుంది. ఈ స్టూడెంట్స్ ఓసీలో మొత్తం 37 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కానీ ఓసీకి 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉంది. అంటే ఓసీ అంటే కేవలం ఓసీ క్యాస్ట్ కాదు, ఓసీలో అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి ఎక్కువ శాతం అంటే సుమారుగా ఒక 20 నుంచి 25 మందికి ఓసీ స్టూడెంట్స్కి ఇందులో తప్పనిసరిగా సీటు వస్తుంది. ఈ 37 చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో 28 మంది ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారు. SV యూనివర్సిటీ ఏరియాలో 5 ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు. నాన్ లోకల్ APNLలో 4 స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్గా 37 మంది అందుబాటులో ఉన్నారు. BCAలో టోటల్ 16 స్టూడెంట్స్ ఉన్నారు. BCAలో AU రీజన్లో 12 స్టూడెంట్స్ ఉన్నారు. SVU రీజన్లో 4 స్టూడెంట్స్ ఉన్నారు. SVU రీజన్లో 3 సీట్స్ ఉన్నాయి, 4 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇంచుమించు వీళ్ళందరికీ సీట్లు వస్తాయి. ఎందుకంటే ఇందులో ఓపెన్లోకి వెళ్ళే వారు కూడా ఉంటారు కాబట్టి అందరికీ సీట్లు వస్తాయి. AU రీజన్లోనే కాస్త కాంపిటీషన్ ఉంది. వీరికి ఎంతవరకు సీట్లు వస్తాయి అనేది పరిశీలించాలి. BCBలో 18 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరు AU రీజన్లో 11 మంది, SVU రీజన్లో 7 ఉన్నారు. నాన్ లోకల్లో ఎవరూ లేరు. వీరికి కూడా 4 సీట్లు ఉన్నాయి. వీరికి కూడా అందరికీ వచ్చే అవకాశం ఉంది. BCCలో AU రీజన్లో 2 ఉన్నారు. వారికి 2 సీట్లు ఉన్నాయి. అంటే అందరికీ సీట్లు వచ్చేస్తాయి. BCDలో 34 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరికి ఉన్న సీట్లు మాత్రం SVU రీజన్లో 3, AU రీజన్లో 3 ఉన్నాయి. అయితే వీళ్ళలో ఎక్కువ మంది ఓసీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. BCDలో టోటల్ 28 మంది AU రీజన్లో ఉన్నారు, 6 SVU రీజన్లో ఉన్నారు. ఈ 6కి సీటు గ్యారంటీ. AU రీజన్లోనే ఎంతో అంత కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ BCE చూస్తే టోటల్ 11 మంది ఉన్నారు. SVU రీజన్లో 2 ఉన్నారు. AU రీజన్లో 9 మంది ఉన్నారు. వీరికి సీట్లు 2, 4 అందుబాటులో ఉన్నాయి. దీనిలో కాస్త కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది. SC 1 2 స్టూడెంట్స్ ఉన్నారు. అది కూడా AU రీజన్లో మాత్రం ఉన్నారు. SVUలో ఎవరూ లేరు. SC2 18 మంది ఉన్నారు. వీరు AUలో 11 మంది ఉన్నారు. SVUలో 7 ఉన్నారు. వీరి సీట్లు 3 అందుబాటులో ఉన్నాయి. AU రీజన్లో కాస్త కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది. SVU రీజన్లో 3 సీట్లు ఉన్నాయి, 7 ఉన్నారు. ఏమైనా ఓపెన్లో వెళ్తే వీళ్ళకి అందరికీ సీటు వచ్చే అవకాశం ఉంది. తర్వాత గ్రూప్ 3లో 23 మంది ఉన్నారు. AU రీజన్లో 16 మంది ఉన్నారు. SVU రీజన్లో 7 ఉన్నారు. వీరికి కాంపిటీషన్ ఉంది. ST చూస్తే AU రీజన్లో 2, SVU రీజన్లో 3 ఉన్నారు. వీరికి ఉన్న సీట్లు ఏమో 6, వీరు ఉన్నది 5. వీళ్ళందరికీ సీటు వచ్చే అవకాశం ఉంది. అందరూ సీటు పొందుతారు. మీకు BCDలోనా SCలోనే కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది. మిగతా క్యాస్టుల్లో కాంపిటీషన్ ఏమీ లేదు. ఇది సీట్ మ్యాట్రిక్స్.
ఎవరికి ఏ సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనే సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇదిగోండి, మనకి ఇచ్చిన ఈ సీట్ మ్యాట్రిక్స్ ఆధారంగా నేను ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయని మీకు చెప్పాను. ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయో మీరు ఈ సీట్ మ్యాట్రిక్స్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆ లిస్టులో ఉన్న మీ రీజన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని బట్టి మీకు సీటు వస్తుందో లేదో వెరిఫై చేసుకోవచ్చు. అయితే BNYS ఫైనల్ మెరిట్ లిస్ట్ సీట్ మ్యాట్రిక్స్ మనం చూసాం. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దీని గురించి మనం చూద్దాం. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం BNYS కోసం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం టేబుల్ ఇచ్చారు. ఎవరైతే BNYSకి అప్లై చేసుకున్నారో ఇప్పుడు ఇచ్చిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ 166 మంది కూడా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 2 రీజన్లో 2 కాలేజీలే ఉన్నాయి. AU రీజన్లో 1 కాలేజీ, SVUలో 1 కాలేజీ మాత్రమే ఉంది. ఒక్కో కాలేజీలో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 50 సీట్లను కూడా కన్వీనర్ కోటాలోనే ఫిల్ చేస్తారు. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా వీటికి అప్లై చేసుకోండి. dearntr.ubsap.in అనే ఈ సైట్లో మీరు లాగిన్ కావాలి. లేదా ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాడు. ఈ లింక్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీ వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ వెబ్ ఆప్షన్స్ ఈరోజు ఉదయం 11 గంటల నుండి 7వ తారీఖు ఉదయం 11 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఇచ్చాడు. అంటే మొత్తం 3 రోజులు టైం ఇవ్వటం జరిగింది. ఈ 3 రోజుల్లో మీరు వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎవరికైతే సీటు వస్తుందో వారు తప్పనిసరిగా 8,600 రూపాయలని పే చేసి మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత పెర్ ఇయర్ ట్యూషన్ ఫీజు 24,500 అది మీరు కాలేజీలో పే చేయాలి. తర్వాత ఇగోండి సీట్ల వివరాలు చూడండి. కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ బాపట్ల 50 సీట్లు ఉన్నాయి. అలాగే పతంజలి మహర్షి మెడికల్ కాలేజ్ ఇందులో 50 సీట్లు ఉన్నాయి. ఇది SVU రీజన్, ఇది AU రీజన్. తప్పనిసరిగా మీరు మీ వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్లకు కాల్ చేయండి లేదా మనకి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.